డాక్టర్ అంబేద్కర్ మన దేశ రాజ్యాంగాన్ని తయారు చేసిన వ్యక్తి. ఆయన 1891లో ముంబైలో పుట్టారు. చిన్నప్పటి నుండి ఆయన తనకు ఎదురైన కుల వివక్షను, తక్కువగా చూసే తీరును ఎదుర్కొన్నారు. ఈ సమస్యలు తన జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి. అందుకే ఆయన చిన్న వయసులోనే బాగా చదవాలి, ఎదగాలి అనుకున్నారు. అంబేద్కర్ చదువులో చాలా తెలివితేటలు ఉన్నవాడు. ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు, ఎన్నో డిగ్రీలు పాసయ్యారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో, ఇంగ్లాండ్లో యూనివర్సిటీల్లో చదువుకున్నారు. చిన్నప్పుడు ఆయన తినడానికి, వసతులకి కూడా తక్కువగా ఇచ్చేవారు. అయినా చదువులో ఉత్తమంగా నిలిచారు. ఆయన జీవితంలో అంటరాని అనే కాలంలో దళితుల కష్టాలు, బాధలు చూశారు. అందరూ చదువుకోవాలి, ఎదగాలి అని ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అనే నినాదాన్ని ఇచ్చారు. వాళ్ళే కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. మహద్ చెరువు, నాసిక్ కాళారాం మందిర్ ఉద్యమాలు, సమానత్వం కోసం పోరాటాలు చేశారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి చిరంజీవిగా పనిచేశారు. రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి హక్కులు కల్పించారు. వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చేశారు. మహిళలకు కనీస విద్య, ఉద్యోగ హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. ఆఖరికి 1956లో అందరి లాంటి వ్యక్తిగా ఉండాలని, పరస్పర ప్రేమ, గౌరవంతో ఉండాలని బుద్ధ ధర్మాన్ని స్వీకరించారు. అంబేద్కర్ జీవితంలో మనకి చెప్పే మెచ్చుకోదగిన విషయం ఏమంటే, ధైర్యంగా, నిజాయితీగా ఉండాలి. ఎవరూ తక్కువ అనుకున్నా పట్టించుకోకుండా అపురూపమైన విజయాన్ని సాధించారు. ఈ డాక్టర్ అంబేద్కర్ జీవితం మనందరికీ ప్రేరణ, మార్గదర్శనం. మనం కూడా ప్రయత్నం చేస్తే, చదువుకుని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ఘనత సాధించవచ్చు.